జై శ్రీమన్నారాయణ. సుగ్రీవుడు నన్ను ఆశ్రయించాడు. నన్ను ఆశ్రయించిన భక్తునికి కష్టాన్ని కలిగించావు కనుక నిన్ను దండించాను అన్నాడు రామచంద్రుడు. సుగ్రీవుణ్ణి ఆశ్రయించావు రామచంద్ర, అదే గనుక నాతోనే సఖ్యం చేసుకొని ఉంటే ఆ రావణాసురుడు ఏ మూల దాక్కున్నా సీతమ్మను తీసుకొచ్చి అప్పగించేవాణ్ణి కదా. ఎందుకయ్యా అల్ప సత్తువైన వానిని ఆశ్రయించావు రామచంద్ర అని అడిగాడు వాలి. సహాయం కావాలనుకుంటే కదా తనకన్నా గొప్పవానిని ఆశ్రయించుట అన్నది. ఎవడు బలహీనుడో బలహీనునికే భగవంతుని సహాయం అవసరం కనుక సుగ్రీవునికి సహాయం చేయటం కోసం వచ్చాడు. వీటన్నింటికన్నా ఒక పరమ లక్షణం చెబుతున్నాను విను. నిన్ను చంపుతున్నప్పుడు నా మనస్సుకి అయ్యో తప్పు చేస్తున్నానే అన్న భావం అనిపించలేదు. అది చాలు. నేను చేసింది సత్యము అనుటకు, నేను చేసింది శాస్త్రీయము అనుటకు నా మనసులో ఎటువంటి వికారము కలుగలేదు కనుక నేను చేసింది సత్యము. కాళిదాసు గారు అందంగా చెబుతారు. అడవికి వెళ్ళాడు దుష్యంతుడు. శకుంతల కనిపించింది. ఈయన మనసు ఆమె మీద లగ్నమయ్యింది. వెంటనే ఆలోచించాడు, ఇదేమిటి, నేను ఎంతో ధర్మ పరిపాలన చేసేవాడను కదా, మా వంశంలో ఎవరికీ అధర్మపు బుద్ధులు పుట్టవే. అటువంటిది ఈవిడను చూడగానే నా మనసు ఈవిడ ఎందుకు లగ్నమయ్యింది? ఈవిడ క్షత్రియులు వివాహము చేసుకోవటానికి అర్హమైన వంశములోనే పుట్టి ఉండాలి. అందుకు నా మనసే ప్రమాణము. ఈవిడ తప్పక క్షత్రియ కులంలోనే పుట్టి ఉండాలి. విశ్వామిత్ర మహర్షికి మేనకకు పుట్టినటువంటి ఆమె ముని బాలిక వేషంలో ఉన్న ఈతని మనస్సు ఆమెపై లగ్నమయ్యింది కనుక ఉత్తమ పురుషుని యొక్క మనస్సే సాక్షి, వేరొకటి ఏదియూ కాదు. ఇది మంచియా ఇది చెడా అనటానికి నా మనస్సులో ఏ వికారము కలుగకపోవటమే కారణము అని చెప్పాడు రామచంద్రుడు. సుశీలారాణి, రామానుజదాసి.